నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం రోడ్లో కళారాధన సాంస్కృతిక సంస్థ సమాచార సాంకేతిక విభాగ కార్యదర్శి మజీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగం ఎంచుకున్నప్పటికీ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అన్నారు. అనేక సంవత్సరాలుగా కంప్యూటర్ శిక్షకుడిగా పనిచేసిన అనుభవం కలిగి కళారాధన సమాచార సాంకేతిక విభాగం కార్యదర్శిగా ఉన్న మజీద్ నూతన కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం అభినందనీయమన్నారు. నంద్యాలలో మజీద్ అందరికీ మొన్న అనే పరిచయం, కళారాధన, లయన్స్ క్లబ్, ఐఎంఏ, డాక్టర్స్ అసోసియేషన్ వీటన్నిటికి కూడా కంప్యూటర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఇస్తా చాలా సంవత్సరాల నుండి ఈ కంప్యూటర్ శిక్షణలో అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాలాజీ కాంప్లెక్స్లో సెకండ్ లైన్లో మెయిన్ రోడ్ మీదుగానే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మజీద్ ఈ ఎంఎస్ ఆఫీస్ కానీ, జావా, అదేవిధంగా ఇంటర్నెట్ ఇవన్నీ కూడా అన్ని రకాల కంప్యూటర్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. 1 month కోర్స్ కానీ 3 months కోర్స్ కానీ నేర్పించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. సిస్టమ్స్ అన్నీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ ఇప్పుడు భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నా, అది వైద్య రంగం కానీ లేదా న్యాయవాద వృత్తి కావచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే కంప్యూటర్స్ గురించి అవగాహన లేకపోతే పైకి ఎదగడం అనేది చాలా కష్టం. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఏ రంగం ఎంచుకున్నా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. కాబట్టి 10th క్లాస్, ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ కంప్యూటర్ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఏ జాబ్కి వెళ్ళినా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఒక బేసిక్ క్రైటీరియాగా చూస్తున్నారు. ఎటువంటి జాబ్ అయినా సరే, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా. కాబట్టి బేసిక్స్ కంప్యూటర్స్లో నేర్చుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఈ కంప్యూటర్ శిక్షణని ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణంలో వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా తప్పకుండా మేము కూడా మా వంతు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ బాగా విజయవంతం కావాలని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రం నిర్వాహకుడు మజీద్ మాట్లాడుతూ తనతో పాటు సమద్ విద్యార్థులకు కంప్యూటర్ బేసిక్స్, జావా, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ తదితర అంశాలలో కంప్యూటర్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తామని తెలిపారు. 16 కంప్యూటర్ సిస్టమ్స్తో యువతీ యువకులకు వేరువేరుగా ఏర్పాటు చేశామని అన్నారు. కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రంగనాథ్ సెంటర్ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. కళారాధన లయన్స్ క్లబ్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవి రమణయ్య, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఆర్ఎస్ ప్రసాద్, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ పీజీ కాలేజీ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్, లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, రామయ్య, కళారాధన సభ్యులు శివరామిరెడ్డి, వలి, మహబూబ్ బాషా, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది అండర్ లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ పైథాన్ వరకు అన్ని రకాల కోర్సులు నేర్పిస్తాము. అన్నింటికి ఫీజెస్ మనకు సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నందువల్ల బయట ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే మన దాంట్లో సర్వీస్ బాగా ఇస్తాము. ఫీజులు కూడా తక్కువ ఉంటాయి, రీజనబుల్గా ఉంటాయి. సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం కాబట్టి లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్లో చేస్తున్నందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మా సార్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మేము డెఫినెట్గా ఇందులో గెట్ ఆన్ అవుతామని భావిస్తున్నాను. నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా మన స్టూడెంట్స్, ఇప్పుడు మనకు హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి వాళ్ళందరూ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని రేపొద్దున ఏదైనా మంచి జాబ్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత చాలా సంవత్సరాలుగా మా డాక్టర్ సార్ రవికృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో మన మున్నా గారు కంప్యూటర్ ఆపరేటర్గా చేరి దినదిన అభివృద్ధి చెంది కొన్ని కార్యక్రమాలకు డాక్టర్స్కి కానీ, కళారాధనకు కానీ, లయన్స్ క్లబ్ యాక్టివిటీస్కి కానీ
నిరంతరం ఆయన సర్వీసెస్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ ఇన్స్టిట్యూట్లో కూడా తన వినయ విధేయతలతో దినదినాభివృద్ధి చెంది మా లయన్స్ క్లబ్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.